ఇంకొకటి బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ చెక్ చేయండి. కాలేజ్ యావరేజ్ కాదు. చాలాసార్లు మీరు చూస్తే మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈసీలో కూడా ప్లేస్మెంట్స్ వస్తాయి. సిఎస్సి మాత్రమే ప్లేస్మెంట్స్ వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు మార్కెట్ కి. కాబట్టి ఏ బ్రాంచ్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి పర్సంటేజ్ చూడండి. ఇప్పుడు ఒక బ్రాండ్ ఉన్న కాలేజ్ లో 3000 మంది సిఎస్సిలో బీటెక్ చేస్తున్నారు, వాళ్ళలో 1000 మందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి. అదే బ్రాండ్ ఉన్న కాలేజ్ లో 200 మంది ఈసీలో చేస్తున్నారు, 150 మందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ చూడండి, నెంబర్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ ప్లేస్డ్ స్టూడెంట్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ప్యాకేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ అని నమ్మకండి, యావరేజ్ ప్యాకేజ్ అని నమ్మండి. మా కాలేజీలో ఒక స్టూడెంట్కి 50 లక్షలు వచ్చింది, ఒక్కడికే వచ్చి ఉంటుంది. దానికి కూడా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఆ హైయెస్ట్ ప్యాకేజ్ ఎలా వస్తుంది కూడా అది ఒక పెద్ద విషయం. అది అంటే దానికి ఒక ప్రాసెస్ చేస్తారు వాళ్ళు. దానికంటే కూడా యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది అంటే ఒక అతనికి 5 లక్షలు వచ్చింది, 8 లక్షలు వచ్చింది, అతను 2 లక్షలు వచ్చింది, 3 యావరేజ్ తీసుకుని ప్యాకేజ్ డిసైడ్ చేసుకోండి. అలాగే మాక్సిమం అటానమస్ కాలేజెస్ అనేవి కరికులంని ఫాస్ట్గా చేంజ్ చేస్తాయి కాబట్టి, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఇండస్ట్రీ ట్రెండ్స్ని ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటాయి కాబట్టి అటానమస్ కాలేజెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి.